మధ్యతరగతి ప్రజల్ని నమ్మించి నిలువున ముంచేయడంలో ఆ తండ్రి కుమారులది ఒకే పద్ధతి. ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్ గృహకల్ప పేరిట వైఎస్ మోసం చేస్తే ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ ఎంఐజీ టౌన్షిప్ అంటూ జనానికి కుచ్చుటోపీ పెట్టారు. సొంతింటి కలల్ని సాకారం చేస్తామని చెప్పి మధ్యతరగతి వాళ్లను అప్పుల ఊబిలోకి నెట్టారు. డబ్బులైతే వసూలు చేసుకున్నారు, కానీ లేఅవుట్లను అభివృద్ధి చేయకుండా దగా చేశారు. మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఒక సొంత ఇల్లు ఉండాలి అనే వీరి కలను సాకారం చేసేందుకు మార్కెట్ కంటే తక్కువ ధరకే రీజనబుల్ రేట్స్కే లిటిగేషన్స్ కు ఎలాంటి తావు కూడా లేకుండా క్లియర్ టైటిల్స్ తో గవర్నమెంటే ఇంటి ప్లాట్లను చేసి ప్రభుత్వమే అభివృద్ధి చేసి ప్రభుత్వమే లేఅవుట్ చేసి అందుబాటులోకి తీసుకొని వస్తే ఒక మంచి ప్రయత్నము. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు చాలా మంచి జరుగుతుంది అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మధ్యాదాయ వర్గాల కోసం 2.5 ఏళ్ల క్రితం పట్టణ ప్రాంతాల్లో 32 లేఅవుట్లను చేపట్టిన జగన్ సర్కారు వాటిని అభివృద్ధి చేయడంలో ఘోరంగా విఫలమైంది. ప్రైవేటు స్థిరాస్తి వ్యాపారుల్ని తలదన్నేలా లేఅవుట్లలో స్థలాలిస్తానని మాటిచ్చి మోసం చేసింది. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. చాలా చోట్ల అసలు భూమి పూజ కూడా చేయలేదు. తమకు అత్యాధునిక సౌకర్యాలు వద్దని, ఒప్పందం ప్రకారం కనీసం ఇళ్ల స్థలాలు కేటాయిస్తే చాలని బాధితులు వేడుకునే దుస్థితి కల్పించారు. ముఖ్యమంత్రి జగన్కు ఇవేవీ పట్టడం లేదు. ఏడాదిగా ఎంఐజీ లేఅవుట్లపై కనీసం సమీక్ష చేసిన పాపాన పోలేదు. అప్పులు చేసి లక్షల రూపాయల్ని వాయిదాలుగా చెల్లించిన ప్రజలకు తీరని వేదన మిగిల్చారు. ఇంటి స్థలం రాక, చేసిన అప్పులకు వడ్డీలకు చెల్లించలేక బాధిత కుటుంబాలు అల్లాడుతున్నాయి. తక్కువ ధరకు అద్భుతమైన సదుపాయాలతో లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు అనగానే మధ్యతరగతి ప్రజలు ఆశపడ్డారు. దరఖాస్తుదారుల నుంచి ప్లాట్ విలువలో 10% మొత్తాన్ని ప్రభుత్వం మొదట్లోనే వసూలు చేసింది. ఒప్పందం ప్రకారం 3 వాయిదాల్లో 30% చొప్పున 90% డబ్బుల్ని బ్యాంకు ఖాతాల్లో వేయించుకుంది. ఇక అప్పటి నుంచి వారిని తన చుట్టూ తిప్పించుకుంటోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు అన్ని పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి విజయనగరం, నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అనేక చోట్ల ఇప్పటికీ భూసేకరణ ప్రక్రియ పూర్తి కాలేదంటే ఇంతకంటే నిర్లక్ష్యం ఇంకేమైనా ఉంటుందా? అస్మదీయులకు వివిధ అవసరాల పేరిట 1000 ఎకరాల ప్రభుత్వ భూముల్ని కేటాయించే జగన్ ప్రభుత్వానికి ఎంఐజీ స్మార్ట్ టౌన్షిప్లు గుర్తుకు రాలేదు. లేఅవుట్ల కోసం ప్రైవేటు భూముల్ని సేకరించాలని నిర్ణయించినప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయి. చాలా చోట్ల భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని టౌన్షిప్ల ఏర్పాటు ప్రతిపాదనలను అధికారులు పక్కన పెట్టారు. ప్రభుత్వాన్ని నమ్మి డబ్బు చెల్లించిన కుటుంబాలు నిలువునా మునిగిపోయాయి. ప్లాట్లు వద్దని, తాము చెల్లించిన డబ్బుల్ని వెనక్కి ఇవ్వాలని దరఖాస్తుదారులు అడుగుతున్నారంటే జగన్ ప్రభుత్వంపై వారికి ఎంత విశ్వాసం ఉందో గ్రహించవచ్చు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 చోట్ల జగనన్న స్మార్ట్ టౌన్షిప్పుల్ని ప్రతిపాదించగా ఒక్కటి ఆచరణలోకి రాలేదు. చిత్తూరులోని కోడిగుంటలో 35.25 ఎకరాలని పంపిణీ చేశారు. అందులో 19.18 ఎకరాలు డీకేటీ భూమి కాగా మిగతావి పట్టాభూములు. డీకేటీ భూములకు పరిహారం చెల్లించారు. ప్రైవేటు భూములకు ఇచ్చేందుకు వాటి యజమానులు ముందుకు రావటం లేదు. 19 ఎకరాల్లోనే లేఅవుట్ వేయాలని నిర్ణయించినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. గంగాధర నెల్లూరు పారిశ్రామికవాడకు ఎదురుగా ఉన్న భూమిలో లేఅవుట్ వేసేందుకు మొదట ప్రతిపాదించి డిమాండ్ ఉండదన్న అనుమానంతో పక్కన పెట్టారు. పూతలపట్టులో లేఅవుట్ ఏర్పాటుకు 25 ఎకరాల సేకరణకు రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో పనులు మొదలవలేదు. ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట, ప్రొద్దుటూరు, పీలేరు, రైల్వే కోడూరు, బద్వేలులో లేఅవుట్ల పనులు ప్రారంభించలేదు. రాయచోటి సమీపంలోని అబ్బవరంలో 30 ఎకరాల్లో వేసిన లేఅవుట్లో 280 మందికి పైగా లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించినా మౌలిక సదుపాయాల పనులింకా పూర్తవలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని లేఅవుట్లలో స్థలాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపటం లేదు. ఆళ్లగడ్డకు 1 కిలోమీటర్ దూరంలో 14.93 ఎకరాల్లో 154 ప్లాట్లతో లేఅవుట్ వేశారు. స్థలం ధర ఎక్కువగా ఉందని ప్రజలు కొనుగోలుకు ముందుకు రావటం లేదు. ఎమ్మిగనూరు మండలం బనవాసిలో 112 ఎకరాల్లో 1132 ప్లాట్లతో ఏర్పాటు చేసిన లేఅవుట్లో 117 వరకే విక్రయించారు. సిఆర్డీఏ పరిధిలోని నవులూరులో 80.46 ఎకరాల్లో లేఅవుట్ వేశారు. ఇక్కడ రోడ్లు, కాలువల పనులు ప్రారంభించటం, నిలిపివేయటం నిత్యకృత్యమైంది. ఇందులో 185 ప్లాట్లను ప్రజలు కొనుగోలు చేశారు.
ప్రభుత్వానికి 40 కోట్ల వరకు ఆదాయం సమకూరినా కొనుగోలుదారులకు ప్లాట్లు అప్పగించటం లేదు. ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరులో బైపాస్ వద్ద దుర్గసాగరం సమీపంలో 15 ఎకరాల డీ పట్టా భూముల్ని సేకరించారు. ప్లాట్ల కొనుగోలుకు 20 మందికి మించి స్పందించలేదు. మరో 100కి పైగా ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. బొబ్బిలిలో లేఅవుట్ ఏర్పాటుకు 3 చోట్ల స్థలాల సేకరణకు విఫల ప్రయత్నం చేశారు. రామన్న దొరవలస వద్ద 20 ఎకరాలు సేకరించాల్సి ఉండగా రైతులు సహకరించలేదు. మల్లంపేట వద్ద లేఅవుట్ ఏర్పాటుకు అధికారులు పరిశీలిస్తున్నారు. పార్వతీపురం సమీపంలోని అడ్డపుశీల వద్ద 30 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించినా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. కురుపాంలోనూ 3 చోట్ల భూములు పరిశీలించినా ఇంకా కొలిక్కి రాలేదు. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ VMRDA పరిధిలో 9 చోట్ల లేఅవుట్లు వేయగా ప్రజల నుంచి స్పందన సరిగా లేదు. భోగాపురం, చోడేపల్లి, అడ్డూరు, గరివిడిలో ప్లాట్ల కోసం వచ్చేవారి సంఖ్య నామమాత్రంగా ఉంది. జియమ్మ వలస, పాలవలస, రఘుమండ లేఅవుట్లలో అభివృద్ధి పనులు పూర్తవలేదు. జిఎస్ అగ్రహారం 1, జిఎస్ అగ్రహారం 2, రామవరం లేఅవుట్లలో 1864 ప్లాట్లకు 20% దరఖాస్తులు కూడా రాలేదు. దీంతో వీటి అభివృద్ధిని తాత్కాలికంగా నిలిపేశారు. రాష్ట్ర ప్రభుత్వం VMRDA పేరుతో ల్యాండ్ పూలింగ్లు జరిపి వ్యాపారం చేసుకుంటుంది. ల్యాండ్ పూలింగ్ చేసిన తర్వాత ఆ ల్యాండ్ని డెవలప్ చేయకుండా అలాగా మేనమేషాలు లెక్క పెట్టుకొని వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 9 చోట్ల ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగింది. ఈ రోజుకి కనీసం 20% కూడా డెవలప్ చేయలేదు. ఎవరు వచ్చి కొంటారు అసలు ప్లాట్లు? అదంతా డెవలప్ చేసి వాళ్ళకి అందంగా కనబడితే వెంటనే కొనుక్కునే వాళ్ళు వచ్చి మాకు కావాలని చెప్పేసి ఆ ప్లాట్లు కొనుక్కుంటారు. గవర్నమెంట్ లేదంటే VMRDA వారు వెంటనే దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. 4 లక్షలు మాకాడే ఉంటే మేము మరి ఇంకేంటికి గవర్నమెంట్ ప్రభుత్వం మాకు ఇచ్చిందని సాయం చేశారనేసి అనుకోవడము. మాకు అంత స్థామత ఉంటే మరి ప్రైవేట్వే కొనుక్కుంటాం కదా. జగనన్న చేసిన పరిస్థితులు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో 2022 మే 18న ఏలూరు శనివారపుపేటలో శంకుస్థాపన చేసిన మొట్టమొదటి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ప్లాటు మొత్తానికి పూర్తిగా డబ్బు చెల్లించిన అనేక రిజిస్ట్రేషన్ చేయాలని ఏడాదిగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. లేఅవుట్లో 383 ప్లాట్లలో ఇప్పటి వరకు 100కి పైగా కేటాయింపులు చేశారు. మౌలిక సదుపాయాల కల్పన పరంగా ఇంకా కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది.